హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి ట్యూటర్. చిన్న ఇంట్రొడక్షన్. నేనైతే ప్రస్తుతం ఒక వర్కింగ్ ఉమెన్ విత్ స్మాల్ కిడ్ అండ్ ఈ ఛానల్ ద్వారా అయితే నేను తెలుగు వ్లాగ్స్ ఉంటాయి, నా దాంట్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్కింగ్ ఉమెన్గా ఎలా మేనేజ్ చేస్తున్నా లైఫ్ని. సో ఇలాంటి వీడియోస్ అయితే నా దాంట్లో ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది నూడిల్స్ తినాలని బాగా అనిపించింది అనమాట నాకు, పాపకు. సో ఈ రీసెంట్గా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు చింగ్స్ వెజ్ హక్కా నూడిల్స్ తెచ్చుకున్నాను. ఇది చాలా ఈజీ అనమాట చేసుకోవడం. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, సక్సెస్ అయింది. ఇంకొకసారి ఈరోజు అన్ని వెజిటేబుల్స్ మంచిగా వేసుకొని మళ్ళీ చేసుకుంటున్నా. ఈసారి అయితే చింగ్స్ మసాలాను కూడా తెచ్చుకున్నాను అనమాట. అది ఈ వ్లాగ్లో కవర్ చేస్తున్నాను. ఎవరైనా మంచిగా ఇంట్లోనే నూడిల్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పక చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇందులో అయితే నేను మసాలా తెచ్చుకున్నాను కదా, ఇవైతే 5 ప్యాకెట్స్ వచ్చాయి. మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఒక సింగిల్ ప్యాకెట్ యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నూడిల్స్కి అయితే మనం మంచిగా వాటర్ని ఒక 5 to 6 కప్స్ తీసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అవుతున్న టైంలో ఈ నూడిల్స్ వేసేసేయాలి. వేసి ఒక 5 to 7 minutes క్లోజ్ చేసేయాలి, అంటే ఆఫ్ చేసేసి ఫ్లేమ్ క్లోజ్ చేసేసేయాలి. సో ఒక 7-8 minutes తర్వాత వెంటనే బాయిల్ వాటర్ నుంచి మనం చల్లని నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. జస్ట్ వేసి తీసేయడం అంతే, ఎందుకంటే ఏదైనా స్టిక్కీనెస్ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ బాయిలింగ్ వాటర్లో ఆయిల్ వేయడం మర్చిపోయాను నేను. యాక్చువల్లీ వేస్తే కూడా బాగుంటుంది అనమాట. లైట్గా ఆయిల్ వేసి ఇలాగ మనకు నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాం. చెప్పాయి కదా ఈరోజు చాలా వెజిటేబుల్స్ ఉన్నాయనేసి. క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ కూడా ఉన్నింది, కానీ బీన్స్ ఏ బుద్ధి కాలేదు. సో ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను అనమాట. నాకైతే గార్లిక్ మంచిగా వేస్తే బాగుంటుంది అన్నమాట నూడిల్స్. అందుకనేసి ఫస్ట్ అయితే బాగా బ్రౌనిష్గా గార్లిక్ అంటే వెల్లుల్లి ఉంటుంది కదా, బాగా వేయించేసుకుంటాను. ఇవి కట్ చేయడం, ఆ షేప్లో కట్ చేయడం ఒక పెద్ద పని అనమాట. అవి అయినా లాస్ట్ ఒక 8 to 10 yearsలో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట, ఎస్పెషలీ ఫుడ్ థింగ్స్లో అయితే మాత్రం. ఎందుకంటే చాలా ఐటమ్స్ మనకు బయటే దొరికేవి, ఇంట్లో చేసుకునేలాగా ఉండేవి కదనమాట. ఎస్పెషలీ పేస్ట్రీ అనేటివి, ఈ నూడిల్స్, స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎవరు చేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు అన్నీ ఏమంటే యూట్యూబ్ రావడం వల్ల, సోషల్ మీడియా డెవలప్ అవ్వడం వల్ల ప్రతిదీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసి మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. ఒక పక్కన మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. వంట చేస్తూ ఏదైనా డ్రింక్ చేసడం అలవాటు మీకు కూడా ఉందా? నేనైతే కాఫీ ఏదో ఒకటి, మా హస్బెండ్ అడిగారు కాఫీ చేయొచ్చాను. వాళ్ళైతే మంచిగా ఐపీఎల్ మ్యాచ్ టీవీ జబర్దస్త్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన నూడిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నా నూడిల్స్ అయితే అయిపోయాక వచ్చిందనమాట. ఇలా లైట్గా ఒక 5 minutes వేగించిన తర్వాత, మగ్గిన తర్వాత నూడిల్స్ వేసేసాను. తర్వాత నా దగ్గర పౌడర్ ఉంది కదా, అదొక ప్యాకెట్ అయితే వేసేసాను అనమాట. లైట్గా కొన్ని వాటర్ కూడా స్ప్రింకిల్ చేశాను. స్ప్రింకిల్ చేసేసి కలిపేసాను, అంతే, సింపుల్. అయిపోయిన తర్వాత లాస్ట్లో నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా కలిపేసాను. ఇలా ఈజీగా నేను నూడిల్స్ అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ కొంచెం ఎలా వచ్చిందంటే, మీరు ఎవరికైనా ఐడియా ఉంటే చైతన్య నారాయణ కాలేజీలో నూడిల్స్ పెట్టేవారు అప్పుడప్పుడు ఎప్పుడైనా. సో కొంచెం ఆ టేస్ట్ అనిపించింది అనమాట. బట్ టేస్ట్ అయితే సూపర్. దీనికి టమోటా సాస్ నాకు కంపల్సరీ అనమాట స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్లో, ఎస్పెషలీ ఈ నూడిల్స్లో అయితే. సో టమోటా సాస్ వేసుకొనేసి లేట్ చేయకుండా అసలు ఫస్ట్ పెట్టించుకుని టేస్ట్ చేసేసాను అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి చింగ్స్ వాడిది. అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉందన్నమాట. ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పేం లేదు కదా, అలాగా ఇంట్లో చేసుకొని తినేసామన్నమాట. ఇది లైక్ 45 days once, 2 months once అలా చేస్తుంటాను. సో మీరు కూడా ఎక్కువ తినకండి, ఎస్పెషలీ పిల్లలకి పెట్టకండి. ఎప్పుడైనా ఒకసారి రేర్గా తినాలనిపించినప్పుడు చేసుకోండి. మీకు నచ్చిందని ఆ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మా బుడ్డిది వర్క్ చేసుకుంటా అంటే, వర్క్ టెన్షన్లో నేనుంటే ఎంత బాగా వచ్చి కూల్ చేస్తుంది తెలుసా. మంచిగా ఒక రైమ్ అయితే పాడుతుంది అనమాట. చిక్కుబుక్కు రైలు వస్తుంది, చిట్టి చిలకమ్మ అన్నట్టు. అయినా చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే అలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది టెన్షన్లో ఉన్నప్పుడు. మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ అంతే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.